హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. యూఆర్ఎస్ రెడ్డిఫైడ్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇది వచ్చేసి మీకు చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఈ వీడియోలో నేను చూపించే ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్స్ అనమాట. ఇవి వచ్చేసి అన్ని మీకోసమే తెప్పించాను అనమాట. ఇవి వచ్చేసి కొన్ని ఆన్లైన్ లో బుక్ చేసినట్టుండే, ఆఫ్లైన్ లో కొన్ని బుక్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి అండర్ 300 or 500 లోపల అంట. అంటే 300 నుంచి 500 లోపల ఉండేటన్ని మీకు స్టూడెంట్స్ కానీ మీరు డైలీ లైఫ్ లో చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఇవి వచ్చేసి నేను మీకు తెప్పించాను. ఆన్లైన్ లో ఉన్నాయి, కొన్ని ఆఫ్లైన్ లో కూడా ఉన్నాయి. కాలేజ్ ఎందుకు వీడియోలోకి వెళ్ళామా. అది ఫస్ట్ వచ్చేసి మీరు ఎక్కువ ట్యాబ్లెట్ కానీ మీరు కంప్యూటర్ కానీ మీ యొక్క కీబోర్డ్ అనేది మీరు ల్యాప్టాప్ ఉంటుంది మీ దగ్గర, ల్యాప్టాప్ మీ యొక్క కీబోర్డ్ బటన్స్ అనేవి మీకు సరిగ్గా పనిచేయవు కదా. మనం ఎక్కువ లైఫ్ టైం అనేది ఎక్కువ వాడుతున్నట్టయితే మీకు అలాంటప్పుడు మీరు దానికి వచ్చేసి ఒకటి అదే మీరు పర్చేజ్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి 15 అనమాట. ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు, మీరు మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క ట్యాబ్ ఉంటుంది కదా మీ దగ్గర, టాబ్లెట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చున్నీకి మీకు అచ్చం పౌచ్ లా ఉంటుంది, చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఇది సేమ్ పౌచ్ లానే ఉంటుంది. ఇలా ఓపెన్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ మీకు ఇది కూడా బాగా స్టాండర్డ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది, మీకు ఇక్కడ కూడా మ్యాగ్నెట్ ఉంటుంది. ఇక్కడ లాకర్ అనమాట. మీకు వచ్చేసి ఇది ఒక లాకర్ రిమూవ్ చేసేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి లోపల ఇక్కడ మీరు వచ్చేసి మీ యొక్క టాబ్లెట్ అనేది మీ యొక్క సైజుని బట్టి ఇక్కడ మీరు ఇది ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సైజ్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క టాబ్లెట్ ని కనెక్ట్ చేసి ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా ఒక కేబుల్ వైర్ ని మీ యొక్క టాబ్లెట్ కనెక్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు నేను మీకు ఒక మొబైల్ కనెక్ట్ చేసి నేను మీకు చూపిస్తాను, చూడండి. చూసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర అయితే ఈ యొక్క మొబైల్ ఉంది. ఈ యొక్క మొబైల్ కి నేను అయితే కనెక్ట్ చేస్తున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఇది వచ్చేసి నేను నా దగ్గర ఉన్న నా ఒక మొబైల్ కి అయితే కనెక్ట్ చేశాను అనమాట. కనెక్ట్ చేసి ఇంకా నేను సింపుల్ గా ఇక్కడ ఏదైనా సరే టైప్ చేసుకుంటే మీ యొక్క మొబైల్లో మీకు సర్చింగ్ అనేది ఉంటుంది కదా, సర్చింగ్ కానీ మీ యొక్క రైటింగ్ అనేది ఉంటుంది కదా, నోట్స్ యాప్లోకి వెళ్ళి మీరు ఇక్కడ సింపుల్ గా మీరు కనెక్ట్ చేసేసి ఇంకా మీరు టైపింగ్ చేసుకుంటే అక్కడ టైపింగ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. మీ యొక్క టచ్ స్క్రీన్ అనేది సరి తెలియకపోయినా మీ యొక్క మొబైల్ ని దీంతో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఒక రకంగా ఇది వచ్చేసి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. కొన్ని గేమ్స్ అనేది ఆడొచ్చు అనమాట. ఫ్రీ ఫైర్ మరి అంత సపోర్ట్ చేయదు, కానీ చిన్న గేమ్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది ముఖ్యంగా వచ్చేసి మీరు టాబ్లెట్ అనమాట. వచ్చేసి ట్యాబ్లెట్ కి ముఖ్యంగా క్రియేట్ చేశాను అనమాట. ఐప్యాడ్ కానీ కీబోర్డ్ దానికి మొబైల్లో మనకి ఇచ్చారు, కానీ అది అంత మనకి ఉండదు. కాబట్టి ఇది వచ్చేసి మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మీకు ప్రొఫెషనల్ కీబోర్డ్ రైటింగ్ అనేది కూడా మీకు ఫాస్ట్ గా చేసుకోవచ్చు అనమాట దీంతో వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నాకు ప్రైస్ అనేది ప్రెసెంట్ గుర్తుకు లేదు. నేను తీసుకొని ఇది ఒక 1 year అవుతుంది అనమాట. ఇప్పటికి వాడుతున్నాను. చాలా బాగుంది అనమాట. ఇది క్వాలిటీ కూడా మొబైల్ కనెక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఎలాంటి ప్రాబ్లమ్సే కానీ ల్యాగ్ అనే ఇష్యూనే మాత్రం ఏమీ కానీ లేదనమాట. ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఆన్లైన్ లో ఉందనమాట. నేను దీని యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్లలో పిన్ చేస్తాను. మీకు నచ్చితే తీసుకోండి. ఇక నెంబర్ 2 వచ్చేసి మొబైల్ స్టాండ్ అనమాట. మొబైల్ స్టాండ్ ఇదే అనమాట. మొబైల్ స్టాండ్ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి 80 రూపీస్ ఉన్నాయి, 60 రూపీస్ ఉన్నాయి, 70 ఉన్నాయి, 90, 100 ఇలా ఒక్కొక్క ప్రైస్ లో ఒక్కొక్క క్వాలిటీ ప్రకారంగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి నాకు 143 రూపీస్ పడింది అనమాట. విత్ ఆఫర్ తో, గిఫ్ట్ కార్డ్ ఆఫర్ తో 140 రూపీస్ వచ్చింది. అదే నార్మల్ అయితే 160 అనమాట. ఈ ప్రైస్ వచ్చేసి చూసుకోవచ్చు మీరు. ఇలా ఉంటుంది సింపుల్ ప్యాకింగ్ బాక్స్ అనేది. ఇది వచ్చేసి మేడ్ ఇన్ చైనా అనమాట. ఇది మేడ్ ఇన్ చైనా ప్యాకింగ్ లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బాక్స్ మీద ఎలాంటి డీటెయిల్సే కానీ లేవు అనమాట. ఇక్కడ వీళ్ళు మేడ్ ఇన్ చైనా అని బ్రాండింగ్ అనేది ఇచ్చారు. చూసుకోవచ్చు మీరు కూడా. మేడ్ ఇన్ చైనా అనమాట. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది సింపుల్ గా స్టాండ్. మీరు స్టాండ్ మనం చూసుకున్నట్టయితే దీంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇచ్చారనమాట మనకి ఒక స్టాండ్. ఇది ఒకటి స్టాండ్, ఇది ఒకటి సపరేట్ ఇచ్చారనమాట. మనకి స్టిక్కర్స్ అనమాట. ఇవి వచ్చేసి ఏంటి స్టిక్కర్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా గ్రిప్ కోసం అనమాట. ఈ స్టిక్కర్స్ వల్ల మనకి స్టాండ్ అనేది మీరు ఇలా పెట్టినా కూడా సరే కింద పడకుండా గ్రిప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇలా పెట్టాను, మీరు వెయిట్ ఎక్కువ పెట్టినట్టయితే మీకు గ్రిప్ లేనప్పుడు ఇదైతే ఇలా బెండ్ అవుతుంది అనమాట. మీకు నేను చూపిస్తాను, చూడండి ఒకసారి గ్రిప్ అనేది ఎలా ఉంటుందో. ఇప్పుడు నేను హ్యాండ్ మీద పెట్టాను, గ్రిప్ లేదు, కింద గ్రిప్ లేదు అనమాట. దీనికి వచ్చేసి ఇక్కడ గ్రిప్ లేదు కాబట్టి ఇదైతే షేక్ అవుతుంది, కింద పడుతుంది. అదే వీళ్ళు ఇచ్చిన స్టిక్కర్స్ కానీ మీరు వాడారనుకో, మీకు ఇక్కడ 4 హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ స్క్రూస్, ఇక్కడ ఇదే వీళ్ళు ఇచ్చిన స్టిక్కర్స్ అనేవి వేసి మీరు వాడినట్టయితే మీకు గ్రిప్ అనేది ఉంటుంది అనమాట.
ఇది హైట్ వచ్చేసి మీరు ఇంకా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చేసి నార్మల్ హైట్ మీకు ఇలా ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉంటుంది, ఇది మీకు రావడం ఇలా వస్తుంది. సింపుల్ గా ఇలా ఓపెన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆటోమేటిక్ గా మీకు క్లోజ్ అనే ఓపెన్ అయ్యే అవుతుంది అనమాట. నార్మల్ గా ఇలా ఉంటాయి క్లోజ్ లో, మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఏం లేదు, ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఉంది కదా, ఇది దీన్ని ఇలా పట్టుకొని ఇలా పైకి లాగాలి అంతే అనమాట. హైట్ వచ్చేసి ఈ మాత్రం ఉంటుంది అనమాట. మినిమం హైట్ అనేది ఇదే అనమాట. దీనికి వచ్చేసి హైయెస్ట్ హైట్ వచ్చేసి ఇదే అనమాట మాక్సిమం. మీకు ఇంకా చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి ఇది మీరు చాలా మంది అనుకుంటారు ఇది యూజ్ చేసడం వల్ల మా మొబైల్ కెమెరా కానీ డ్యామేజ్ అవుతుందని. ఎలాంటి డ్యామేజ్ కాదనమాట ఇది వచ్చేసి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మీకు చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట, మెత్తగా ఉంటుంది. మీకు ఇది వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుంది, రఫిష్ గా ఉండదు అనమాట. ఇక్కడ ఇది రబ్బర్ అనమాట. ఇది వచ్చేసి మీకు చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. దీనివల్ల మీ యొక్క మొబైల్ అనేది షేక్ అయినా సరే మీ యొక్క లోపల మొబైల్ అనేది డ్యామేజ్ అనేది కాదు అసలుకే కానీ. అండ్ ఆల్సో ఈ కూడా మీకు స్టాండర్డ్ అనమాట, లైఫ్ కూడా బాగా వస్తుంది. ఇది వచ్చేసి మినిమం హైట్ తో ఇది 180 degrees వరకు బెండ్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇదే అనమాట. లాస్ట్ మాక్సిమం హైట్ ఇదే అనమాట. బెండ్ చేసుకోనికి 180 degrees వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఇలా మీరు మళ్ళీ నార్మల్ 90 to 180 అంతే. మీకు ఇప్పుడు దీంట్లో మొబైల్ పెట్టి నేను మీకు చూపిస్తాను ఎలా మీకు ఎలా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ మీది ఏదైనా సరే మొబైల్ ఇలా సింపుల్ గా ఇది నార్మల్ హైట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తున్నది నార్మల్ హైట్. ఇప్పుడు నేను వచ్చేసి ఒక నార్మల్ హైట్ లోనే చూడండి. ఇప్పుడు నేను ఇది గ్రిప్ లేదనమాట కింద. ఇప్పుడు గ్రిప్ నేను యాడ్ చేయలేదు, నా ఒక చెయ్యి హ్యాండ్ సపోర్ట్ మీద ఇది ఉందన్నమాట. అందువల్ల మీకు గ్రిప్ లేదు కాబట్టి ఇది వచ్చేసి కింద పడుతుంది. అదే ఇప్పుడు నేను సపోజ్ ఇది నాకు హ్యాండ్ లో ఇది నేను పెట్టుకుంటున్నాను, ఇందాక మీకు చూపించాను కదా ట్యాబ్ అనేది, ట్యాబ్ కి పౌచ్ అనేది. ఇప్పుడు ఇది సపోజ్ ఇది నేను తీసుకున్నాను, ఇక్కడ ఇది పెట్టాను చూడొచ్చు. ఇప్పుడు నా ఒక మొబైల్ పెడుతున్నాను, మొబైల్ అనేది నిలబడింది కదా. ఇప్పుడు కొంచెం హైట్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. చూడండి ఇప్పుడు నేను హ్యాండ్ అనేది పెట్టలేదు ఎక్కడే కానీ. చూసుకోవచ్చు మీరు ఇక్కడ కింద నేను హ్యాండ్ అనేది టచ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు నేను ఎక్కడే కానీ టచ్ అనేది చేయలేదు అనమాట. ఇది వచ్చేసి ఊరిగా సింపుల్ గా నా ఒక ల్యాప్టాప్ ట్యాబ్ పౌచ్ మీద నేను ప్లేస్ చేశాను అనమాట. సింపుల్ గా మీకు స్టాండర్డ్ గా నిలబడింది అనమాట. ఇది వచ్చేసి చూడండి. ఇప్పుడు నేను ఇది 90 degrees లో పెట్టి మీకు చూపిస్తాను. చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసి మీకు ఇప్పుడు నేను దీన్ని 180 degrees లేకి బెండ్ చేస్తాను. చూడొచ్చు మీరు కూడా 180 degrees లేకి బెండ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొచ్చు 180 degrees లేకి బెండ్ చేశాను. 180 degrees లో పెట్టినప్పుడు ఇది వచ్చేసి మీకు లైట్ గా షేక్ అనేది అవుతుంది అనమాట. విత్ సేఫ్టీ గ్లిప్స్ అనమాట. వీళ్ళు ఇచ్చే సేఫ్టీ కూడా నేను ఆల్రెడీ వాడాను అనమాట. మీకు ఇప్పుడైతే మీకు సేఫ్టీ గ్లిప్స్ వేసి మరీ మీకు 180 degrees లో పెట్టాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కూడా వీళ్ళు ఇచ్చారనమాట. ఈ యొక్క ఉండడం వల్ల మీకు షేకింగ్ అనేది కానీ మీ యొక్క మొబైల్ అనేది ఎంత వెయిట్ ఉంది స్టాండర్డ్ గా వస్తుంది. కానీ ఇది మోయడం లేదే. ఇదే అనమాట దీని నుంచి వచ్చిన కంప్లైంట్ అనమాట. ఇది వచ్చేసి నాకు ఇది నచ్చలేదు, మోయలేకపోతుంది బరువు అనేది. కానీ కొన్నిసార్లు మోస్తుంది. మళ్ళా మీరు ఏదైనా సరే ఒక స్టాండర్డ్ ఐటమ్ మీద పెట్టినప్పుడు కానీ చూడొచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ ఇది మీకు చూపిస్తాను. నార్మల్ యూజింగ్ అయితే ఇది పర్ఫెక్ట్ అనమాట. చూడొచ్చు ఇప్పుడు నేను హైట్ అనేది పూర్తి ఇంక్రీజ్ చేశాను. ఇంక్రీజ్ చేసినప్పుడు పెట్టాను, ఎక్కడే కానీ టచ్ చేయలేదు. చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి, ఎక్కడే కానీ నేను టచ్ అనేది చేయలేదు, స్టాండర్డ్ గా నిలబడింది. ఇక దీని గురించి మనకి ఎందుకు, దానికి తోడు ఇక్కడ మీకు రబ్బర్ అనమాట. ఇది వచ్చేసి రబ్బర్ మీద మీకు మొబైల్ అనేది మీ యొక్క మొబైల్ ఏదే కానీ డ్యామేజ్ అవ్వనే కానీ డ్యామేజ్ కానీ కాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు సెల్ఫీ స్టిక్ కాదు, కానీ ఇది వచ్చేసి సెల్ఫీ స్టాండ్ అంటారు అనమాట, లేదా మొబైల్ స్టాండ్. సెల్ఫీ స్టాండ్ కానీ మొబైల్ స్టాండ్ కానీ అనమాట. ఇది కూడా ఆఫ్లైన్ లో పర్చేస్ అయ్యాను. ఇది వచ్చేసి మీకు 80 రూపీస్ to 100 రూపీస్ ఉంటుంది అనమాట. మీకు ఆన్లైన్ లో చూసుకున్నా సరే 100 రూపీస్ లోపలనే ఉంటుంది. ఇది వచ్చేసి చూసుకోవచ్చు ఇక్కడ మీరు, మేడ్ ఇన్ ఇండియా. నేను పర్చేజ్ చేసింది మాత్రం మేడ్ ఇన్ ఇండియాలో అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మేడ్ ఇన్ ఇండియా ఎగర బొమ్మ ఉంది కదా, ఇక్కడ మీకు చూసుకోవచ్చు మేడ్ ఇన్ ఇండియా నుంచి అనమాట. ఇది వచ్చేసి నేను పర్చేజ్ చేసింది. నాకు ఇక్కడే లోకల్లో నేను నా దగ్గరలో ఉన్న లోకల్ బజార్లో నేను అయితే పర్చేజ్ చేశాను అనమాట. 80 రూపీస్ పడింది. చూసుకున్నామా, ఇది వచ్చేసి ఇలా ఉంటుంది మీకు లోపల.
సింపుల్ గా ఇది ఒకటి ఇస్తారు, యూజర్ మ్యాన్ ఏమే కానీ ఉండదు అనమాట. ఇది వచ్చేసి ఒక స్టాండ్. ఇది మీకు ఫ్లెక్సిబుల్ అనమాట. వీళ్ళు ఇచ్చినట్టే మీరు వాడుకోవాలి. నాకు నచ్చినట్టు మనం ఇది ఇంక్రీజ్ చేయడం కానీ దీన్ని ఇలా ఇలా బెండ్ చేయలేము అనమాట. ఇది ఒక మెటల్ ప్లస్ రబ్బర్ తో దీన్ని కలిపి తయారు చేశారనమాట. మెటల్ ప్లస్ రబ్బర్ అనమాట. ఇక్కడ అంతా మీకు రబ్బర్ ఉంటుంది. ఇక్కడ ఎడ్జెస్ లో మీకు ఒక హోల్డర్, ఇక మొబైల్ పెడుతున్నాం కదా ఇప్పుడు మొబైల్ పెట్టాలంటే మీకు అనేది కింద సర్ఫేస్ అనేది ఇది స్మూత్ గా ఉండాలి. మీ యొక్క మొబైల్ కి డ్యామేజ్ అనేది కాకోకుండా వీళ్ళు వచ్చేసి ఇక్కడంతా రబ్బర్ అనేది యూజ్ చేశారనమాట. ఒక సేఫ్టీ రబ్బర్ అనమాట. ఇది వచ్చేసి మీ యొక్క మొబైల్ ఇలా మీరు ప్లేస్ చేసినారు, మీ యొక్క మొబైల్ కి గీతలు స్క్రాచెస్ కానీ ఇలాంటి ఏమే కానీ పడవు అనమాట. ఇది వాడడం వల్ల మీకు దీనికి వచ్చేసి 2 మొబైల్స్ అట్ ఏ టైం 2 మొబైల్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఒక మొబైల్ అయింది, ఇంకొక మొబైల్ తో మీకు వీడియో తీస్తున్నాను అనమాట. నా దగ్గర ఉన్న మొబైల్ ని మీకు పెట్టి చూపిస్తాను, చూడండి. సేమ్ ఇందాక మాదిరి మీకు ఇదే చూపిస్తాను, మళ్ళీ ఇదే తీసుకున్నా చూడొచ్చు. ఇదైతే మీకు బెండే కాదన్నమాట, కానీ ఇది వచ్చేసి మీకు బెండే కాలేదన్నమాట. ఎక్కడే కానీ బెండ్ కాలేదన్నమాట. నేను ఎక్కడే కానీ టచ్ చేయలేదు. ఇలా యూజ్ చేసుకోవచ్చు మీరు. మళ్ళీ సినిమాలు చూస్తున్నప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ మీరు మెసేజ్ చూసుకోవాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు.